శంఖారావము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 85. మనం ఇప్పుడు 11వ చాప్టర్ 11th చాప్టర్ అయిన విశ్వరూప సందర్శన యోగంలో 32వ శ్లోకం నుంచి చదువుకోబోతున్నాము. పరమాత్మ ఇట్లా చెప్తూ ఉన్నారన్నమాట. నేను నా కాలస్వరూప మూర్తిని, ఇప్పటి లోకమును చేయుటకై పెచ్చు పెరిగి తిని. కారణమేమనగా ప్రస్తుత కర్తవ్యము ఈ రూపములను హరించుటయే. నీకెదుటి సైన్యమున నిలబడియున్న యోధులందరినీ నీవు చంపబోవుచుంటిని అనుకొనుచున్నావు. నీవు మానినచో వీరెవ్వరూ రక్షింపబడరు, ఎవ్వరునూ శాశ్వతముగా ఉండిపోరు. దుఃఖించుట మాని నీవు చేయవలసిన పనిని నోరు మూసుకొని చేయుట అనుకూలమైన పద్ధతి. లేనిచో అదే ఫలితము ఇష్టము లేని పద్ధతిలో జరుగును. ఎవడైనను పుట్టుట చచ్చుట ఇంకొకని వలన కాదు, పుట్టుట తల్లిదండ్రుల మూలమున కావచ్చును గాని పుట్టించు శక్తి తల్లిదండ్రులది కాదు. వారిని ఆవేశించియున్న ప్రకృతి శక్తులకు సంబంధించినది. అట్లే ఒకరి చేత ఇంకొకరు చంపబడవచ్చును గాని చచ్చుట వారి వలన కాదు. వారికి కోపము తెప్పించు కారణము చంపబడువాని నుండియే ప్రవర్తనముగా వెలువడుచున్నది. యుద్ధము కౌరవాదుల ప్రవర్తనము కారణముగా సిద్ధించినది. ఈ ప్రవర్తనము వారిని ఆవేశించిన కామ క్రోధాది స్వభావముల వలన ఏర్పడినదే గాని వారి చేతిలోనిది కాదు. రైలు కింద పడి చచ్చిన వానిని రైలు చంపినది అని అనలేము కదా. ఇట్లే అన్ని కారణములను ప్రకృతి నుండి అలలుగా లేచుచున్నవి. ప్రకృతి భగవంతుని యందు వర్తించుచున్నది. అతని స్వరూపములన్నిటిలో కాలము పెద్దది కనుక శత్రువులను చంపి రాజ్యమును అనుభవించుట నీ కర్తవ్యము. వీరిని చంపితివని యుద్ధమున జయించితివని కీర్తి గడించుకొనుట నీ కర్తవ్యము. వీరిదివరకే తమ ప్రవర్తనము రూపమున నా చేత చంపబడినారు. ఇట్టి ప్రవర్తనము కలిగిన చోట ఎవడైనను చంపును. ఎవడనున్నది నిమిత్త మాత్రమే. ప్రస్తుతము ఇది నీకు సంబంధించినది కనుక నీవే నిమిత్తము. 32, 33 శ్లోకాలు అయిపోయినాయి. ఈ నీ ఎదుట కనిపించుచున్న ద్రోణుడు, భీష్ముడు, కర్ణుడు మొదలగు మహావీరులు గాని మరి ఎవడు గాని తాను చేసిన పనికి ఫలితమే తన జీవితముగా జీవించువారు. సంకల్పమును అనుసరించి పనిచేయుట, చేసిన పనిని అనుసరించి దాని వెంట తన జీవిత సన్నివేశములేర్పడుట అనున్నవి సంసారము అనబడును. కొందరి జీవితము దీనికన్నా వేరుగా నడచును. వారు తమకు తోచిన పనులు చేయుట మానుదురు. అప్పటి నుండి వారు చేయవలసిన పనులు మాత్రమే వారికి ఏర్పడుచుండును. దానిని అనుసరించి ఏర్పడు జీవితము తాము సృష్టించుకున్నది కాక సృష్టికి సంబంధించినది అగును. వారిని ముక్తజీవులు అందురు. ధర్మరాజు అట్టివాడు. వారికి కష్టమని గాని సుఖమని గాని ఉండదు, ఇష్టము గాని ఇష్టము లేకుండుట గాని ఉండదు. పాండవులను చిన్నతనమున శతశృంగ పర్వతము నుండి పెద్దలైన పరమ గురువులు వెంట పెట్టుకొని వచ్చి ధృతరాష్ట్రునకు అప్పజెప్పిరి. అంతేకాని పాండవులు రాజ్యకాంక్షతో రాలేదు. అప్పటి నుండి ధృతరాష్ట్రాదులు నిమిత్తముగా పరిస్థితులు నెట్టుకొని వచ్చి యుధిష్ఠరుని జీవితమున ప్రతి సన్నివేశమును ఇట్లే జరిగిపోయెను. ఇక దుర్యోధనుడు అట్టివాడు కాడు. చిన్నప్పటి నుండి రాజ్యము తనకే రావాలనని రోషపడి తన జీవిత సన్నివేశములను తానే సృష్టించుకొనెను. ఆ మార్గము ధృతరాష్ట్రునకు సమ్మతమగుటచే తన జీవితమును తానే సృష్టించుకొనెను. వానిని కాదనలేక దోహదము చేయుట చేత భీష్మాదులు ఎంత మహానుభావులైనను తమ జీవిత సన్నివేశములను తామే సృష్టించుకొనిరి. ఇందరికి గల అభిప్రాయములే విత్తనములుగా ఆచరణ స్వరూపమైన సన్నివేశముల మహావృక్షము పెరిగి ఊడలు దిగినది. దాని చివర పండిన పండు మహాభారత యుద్ధము. యుధిష్ఠిరునకు యుద్ధము తన గుమ్మములోనికి వచ్చిన కర్తవ్యమే కానీ తన కర్మఫలము కాదు. కాలము భగవత్ స్వరూపము. అందు తమ కర్మఫలముల రూపమున తమ మృత్యువును భీష్మాదులు తామే కల్పించుకొనిది.
కనుక వారిదివరకే చనిపోయిన వారు. వారు చేసిన పనికి భౌతికముగా ఎవడు చంపినను ఒకటియే, అనగా చచ్చిన వానిని భౌతికముగా చంపుట. చనిపోయిన వాని దేహమును కొన్ని గంటల తరువాత దహనము చేయుట చంపుట ఎట్లు కాదో, అట్లే ధర్మస్వరూపమైన కర్తవ్యమున భీష్మాదులను భౌతికముగా చంపుట కాదు. కనుకనే నేను కాలస్వరూపుడనై ఈ కర్మజీవుల లోకమును హరించుటకు నోరు తెరచి తిని. నేను చంపిన వారిని భౌతికముగా జయించుటకు ఏడ్చుచున్నావేమి? మాటాడక యుద్ధము చేసి శత్రువులను యుద్ధమున జయించి తినని పేరు పొందుము అని హెచ్చరించెను. 34వ శ్లోకం అయిపోయింది. ఈ పలుకులు విని అర్జునుడు గడగడ వణకిపోయెను. ఒక ప్రక్క తన బంధువులందరూ తప్పు దారిలో పడి చనిపోచున్నారని బాధ, తాను వారిని శాసింపలేడు కనుక ఈ బాధ మమకారమే గాని సత్యము కాదు. సత్యమును తటాలున గ్రహించినప్పుడు పరిస్థితులను ఎదుర్కొనవలసిన బాధ ఒకటి, కాలము యొక్క స్వరూపమున మంచి చెడ్డలన్నీయూ వేర్వేరు శిరస్సులుగా కనిపించునట్టి విశ్వరూపము యొక్క ఘోరాకారము వలన కలిగిన బాధ మరి ఒకటి. ఈ మూడింటితో అర్జునుడు వణికిపోయెను. గద్గద కంఠముతో అతడు మరల ఇట్లనెను. 35వ శ్లోకం అయిపోయింది. ఈ లోకము నీ అంతర్యామిత్వము చేత సంతోషము పొందుచున్నది. నీ అస్తిత్వము చేతనే ఒకరి ఎందొకరు అనురాగముతో మెలగుచున్నారు. రాక్షస ధర్మములు కలవారు మాత్రము భయకారణములను కల్పించుకొని నీ భీకరమైన కాలస్వరూపమును చూచి నలుదెసలకు పారిపోవచున్నారు. అప్పులు చేసినవాడు అప్పులవారి బారి నుండి పారిపోవును. అంతకుముందు వారు అప్పులవారు కారు. వారి నుండి పారిపోవలసిన భయమును తానే కల్పించుకొనుచున్నాడు. ఇట్లు సంసారబద్ధులందరూను ఇన్ని విధముల వారును ఇన్ని విధములుగా ప్రవర్తించుట గమనించిన వారు మహాసిద్ధులు. వారు నీకు భక్తితో నమస్కరించి నిశ్చలులుగా ఉన్నారు. అందరును కాలము నుండి పుట్టి అందు జీవించి అందే లయమగుచున్నారు. కనుక కాలస్వరూపుడవగు నిన్ను దర్శింపలేరు. నీవందరికీ ఆద్యంతములై ఉన్నావు. బ్రహ్మ కూడా మేలుకొని చూచినప్పుడు వానికి ఆది కాలముగా నీవంతకు ముందే ఉన్నావు. నీవు క్షరము లేనివాడవై అన్నిటిలోనూ అక్షరమగు ప్రణవముగా ప్రాణస్వరూపమైన అంతర్యామిగా శ్వాసగా ఉన్నావు. అందుండి అక్షరములు పుట్టినట్లు జీవులు పుట్టుచున్నారు. అక్షరములతో పదములు ఏర్పడినట్లు గుంపులుగా చేరుచున్నారు. పదములతో వాక్యములు ఏర్పడినట్లు కర్త కర్మ క్రియలుగా సంసారమున చిక్కుకొనుచున్నారు. వాక్యములకు తాత్పర్యములు చెప్పుకొనినట్లు తమ జీవితములు ఏర్పరుచుకొనుచున్నారు. ఇట్లు నీవు అక్షర స్వరూపుడవు. మేముండుట లేకుండుట అను రెండిటికి పైనున్న శాశ్వత స్వరూపుడవు. అట్లయి ఉండి కూడా ఈ జగత్తునందే జీవులుగా నివసించుచున్నావు. జగత్తునకు నివాసమై ఉన్నావు. 36, 37 శ్లోకాలు అయిపోయినాయి. అలాగే శంఖారావం మన 85వ నెంబర్ కూడా అయిపోయింది.